మద్గురుభ్యో నమః. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సశిష్యం ఉడయవర్లు గురుం భజే. భగవద్ విషయంలో 5వ పదిలో 9వ తిరువాయమొഴി మానేయి నోక్కు. తిరువల్లవాడ్ అనేటువంటి శేరనాడు దివ్య దేశాలలో శరణాగతి చేస్తూ ఉన్నారు ఆళ్వార్లు. ఈ తిరువాయమొഴിలో 5, 7 నోత్త నోన్బిలేన్ అనేటువంటి తిరువాయమొழிలో వానమామలై ఎంబెరుమాన్ని ఆశ్రయించినటువంటి శరణాగతి చేశారు ఆళ్వార్లు. అక్కడ ఆళ్వార్లకి పెరుమాళ యొక్క కటాక్షం లభించలేదు. వెంటనే అక్కడి నుంచి తిరుక్కుడందై అని చెప్పబడేటువంటి ఆ దివ్య దేశానికి వచ్చి శరణాగతి చేశారు. ఆరావముద ఎంబెరుమాన్ని వారి యొక్క అనుగ్రహము లభించలేదు. అక్కడి నుంచి బయలుదేరి ఆళ్వార్లు ఈ తిరువల్లవాడ్ అనే దివ్య దేశానికి వేయించేసి ఇక్కడ పెరుమాళని శరణాగతి చేస్తూ ఉన్నారు. అయితే అక్కడికి ఇక్కడికి ఒక తారతమ్యం. అక్కడ ఆణ్ భావనతోటి శరణాగతి చేశారు, ఇక్కడ పెణ్ భావనతోటి శరణాగతి చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా సాధారణంగా శరణాగతి అన్నప్పుడు ఆళ్వార్లు తానాన తన్మై తమదైనటువంటి స్వభావంతో స్వరూపంతో శరణాగతి చేస్తారు. కానీ ఈ తిరువాయమొഴിకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే పెణ్ భావనతోటి, నాయికా భావనతోటి శరణాగతి చేస్తూ ఉన్నటువంటి ఈ తిరువాయమొഴి మానేయి నోక్కు. మానేయి నోక్కు నల్లీర్ వైగலும் వినయేన్ మెలియా వాణార్వన్ కముగుం మధు మల్లిగై కమజుం தேனாறு சோலைகள் சூழ் திருவல்லவாழுரையும் கோனாரை அடியேன் அடி கூடுவதெన్నుగలో. కోనారై అడియే అడి కూడువదు ఎన్నుగలో అంటున్నారు ఆళ్వార్లు. కోనారై అంటే స్వామిని, అడియేనంటే దాసుడిని. కానీ ఈ పాసురాలు ఎలా చెప్తూ ఉన్నారు ఆళ్వార్లు? నాయికాభావంతో అనుభవిస్తూ ఉన్నారు. నాయికాభావంతో అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా స్వామి మనము దాసులము అనేటువంటి భావనని మర్చిపోలేదు ఆళ్వారు. అందుచేతనే ఇప్పుడు నాయికాభావంతో అనుభవిస్తున్నారంటే ఆయన ప్రియుడు, తాము ప్రియురాలు అని భావంతో అనుభవించవలసినటువంటి విషయం కదా. కానీ శరణాగతి చేస్తున్నటువంటి ఆళ్వార్లు నాయికాభావంతో శరణాగతి చేస్తున్నప్పటికీ కూడా ఆయన స్వామి మనము దాసులము అనేటువంటి విషయాన్ని మరువకుండా, అంటే ప్రియురాలుగా ఉన్నప్పటికీ దాసుడుగా ఉన్నప్పటికీ ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆయన స్వామి మనము దాసులమే అనే భావనతోటి శరణాగతి, దాన్ని ఎప్పుడూ మర్చిపోరట ఆళ్వార్లు. అందుకనే తిరువల్లవాదురయ్యం కోనారై, ఆ తిరువల్లవాదులో వేయించేసి ఉన్నటువంటి ఆ స్వామిని అడియేన్ దాసుడనైనటువంటి నేను అడికూడువదు ఎన్నుగలో, ఈ యొక్క తిరువడిగలని చేరేది ఎప్పుడో కదా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ప్రతిపదార్థం మొదట మాన్, మానే నోక్కు కదా. మాన్ అంటే లేడితో, ఏయ్ మానే అంటే లేడితో పోలిన, నోక్కు చూపులు కలిగినటువంటి, నల్లీర్ ఓ సుందరులారా, వినయేన్ పాపి అయిన నేను, వైగలం ప్రతిదినము, మెలియా బాధపడేటట్లుగా, వాన్ ఆర్ ఆకాశము వరకు పెరిగి పూర్ణమై ఉన్నటువంటి, వన్ కముఘం సుందరమైన పోక చెట్లను, మధు అంటే తేనె కారుతూ ఉన్నటువంటి, మల్లిగై కమజుం మల్లి పుష్పమును, కమజుం పరిమళించుతున్నదియు, తేనె చేత, ఆర్ పూర్ణమైనటువంటి, సోలైగల్ సూజు తోటల చేత చుట్టబడి ఉన్నటువంటిది అయినా తిరువల్లవాడులో ఉరయ్యం కోనారై నిత్యవాసము చేస్తూ ఉన్నటువంటి స్వామి అయిన కోనారై శ్రీయప్పతి యొక్క అడియేన్ శ్రీపాదములను అడికూడువదు ఎన్నుగలో దాసుడనైన నేను పొందుట
ఎప్పుడో కదా అంటున్నారు ఈ పాత్రలో తాత్పర్యము. ఓ సఖేలారా, తిరువల్లవాజులో ఉన్నటువంటి తోటలలో ఉన్న ఆ పుష్పాల మీద నుండి వచ్చేటువంటి గాలి పరిమళాన్ని తీసుకొని, తిరువల్లవాజులో తోటల్లో ఉన్న పుష్పాల మీద ఉన్నటువంటి ఆ పరిమళాలని గాలి తీసుకొని వస్తూ విసురుతూ ఉన్నది. ప్రియపతిని ఎడబాసి ఉన్న నాకు ఆ పరిమళం ఎలా ఉన్నదంటే సహించలేనట్లుగా బాధని కలుగచేస్తూ ఉన్నది. కాబట్టి మనం ఎప్పుడు తిరువల్లవాజులోని శ్రీయప్పతి యొక్క పాదాలని సేవిస్తాము చెప్పండి అని అడుగుతున్నారట చెలికత్తెలని ఆళ్వార్ నాయకి. ஆறாயிரப்படி மானேனோக்கு திருக்குடந்தையிலே புக்கவிடத்திலும் தம்முடைய அபேட்சிதம் கிடையாமையாலே திருவல்லவாயிலே செல்ல தம்முடைய மனோரதங்கள் பூரிக்கும் என்று அங்கே போக புக்கு பலஹானியாலே முட்ட போக மாட்டாதே మిகவும் అవసన్నరాన ఆళ్వారు. తిరుక్కుడందైలో ప్రవేశించాలని చూశారు ఆళ్వార్లు. తిరుక్కుడందైకి వెళ్ళారు. ప్రవేశించినప్పటికీ తమ యొక్క అపేక్షితం నెరవేరలేదు ఆళ్వార్లకి. అంచేత ఏమనుకున్నారు, తిరువల్లవాడు వెళ్ళాలి అనుకున్నారు. తిరువల్లవాడు వెళ్ళాలి, తమ యొక్క మనోరథాన్ని పూర్తి చేసుకోవాలి అని అక్కడికి బయలుదేరినటువంటి ఆళ్వార్లు బలహానియాలే అంటే బలహీనత చేత, బలం లేకపోవటం చేత ముట్టపోగ మాట్లాడే మిగవం అవసన్నరాన ఆళ్వార్ పూర్తిగా ఆ నగరంలోకి కూడా ప్రవేశించలేకపోయారు బలహానితోటి. అంచేత మిగవం అవసన్నరాన ఆళ్వార్ మిక్కిలి దుఃఖితులుగా ఉన్నటువంటి ఆళ్వార్లు ఎంబెరుమానోడి విశ్లేషిత్తవరు పిరాట్టి దశయ్యై ఉడయ్యరాయ్ తమ్ముడయ దశయ్యై అన్యాపదేశత్తాలే పేసుగిరారు. పెరుమాళ్లతోటి కలసి ఎడబాసినటువంటి ఒక పిరాట్టి దశని కలిగినటువంటి వారే తమ యొక్క దశని అన్యాపదేశత్తాలే పేసుగిరారు. తమదైనటువంటి స్వభావంతో చెప్పలేక, అంటే ఎప్పుడైతే తమ స్వభావానికి తమ యొక్క అనుభవానికి ఒక తళర్తి ఏర్పడుతుందో వెంటనే భావం మారిపోతుంది. తాయిమారవస్తో తోజుమారవస్తో నాయికావస్తో వచ్చి చేరుతుంది కదా. అలా తన భావన తాను చెప్పే సమయంలో చెప్పలేని స్థితి ఏర్పడగా అప్పుడు అన్యాపదేశత్తాలే ఇంకొకరి భావనతో, ఇంకొకటి ఏమిటా భావన, నాయికా భావనతో చెప్తూ ఉన్నారు ఈ పాసురాల్ని. எம்பெருமானோடே கலந்து பிரிந்தாள் ஒரு பிராட்டி திருவல்லவாழுக்கு அணித்தாகவிருந்த ஊரில் திருச்சோலையும் அங்குத்தை பரிமளத்தை கொண்டு புறப்படுகிற தென்னலும் அங்குத்தை சோலைகளிலே மதுபானமத்தமான ஒண்டுகளுடைய இனிதானமிடத்தோசைகளும் வைதிக கிரியா கோலாகலங்களும் ஹோம தூமங்களும் மத்தும் உண்டான சம்பிரமங்களும் எல்லாம் உள்ளு புக பெறாதே இருக்கிற தன்னை மிகவும் నలియా అవత్తాலும் నోవు పట్టు. అది పరమాత్మతోటి కలిసి ఎడబాసినటువంటి ఒక పిరాట్టి. ఆవిడ తిరువల్లవాజుకు అణిత్తాగా ఇరుంద ఊరు. ఆ తిరువల్లవాజుకి సమీపంలో ఉన్నటువంటి ఆ ఊరిలో తిరుచోలయం అణిత్తాగా ఇరుంద ఊరిల్ సమీపంగా ఉన్నటువంటి ఊరు వరకు వెళ్ళగలిగారు. కానీ ఆ నగరంలో ప్రవేశించలేదు. ఆ ఉన్నప్పటికీ ఎలా ఉంది ఈ తిరువల్లవాజు, ఎలా ఉంది తిరుచోలయం, ఆ తోటలు, ఆ తిరువల్లవాజులో ఉన్నటువంటి తోటలు, అక్కడ ఉన్నటువంటి తోటల్లో ఉన్నటువంటి పరిమళాలన్నీ బయటికి మోసుకొని వస్తూ ఉన్నటువంటి దక్షిణపు గాలులు, అక్కడ ఆ తోటలలో మధువు ప్రవహిస్తూ ఉంటే ఆ మధువుని మొత్తం, అంటే ఆ తేనెని మొత్తం చక్కగా కడుపు నిండా తాగి గర్వించినటువంటి ఆ తుమ్మెదలు ఝంకారం చేస్తూ ఉంటే ఆ తుమ్మెదల యొక్క ఝంకార శబ్దం, ఆ గొప్ప శబ్దము, అక్కడ జరిగేటువంటి వైదిక క్రియా కోలాహలాలు, అంటే వైదికులందరూ కూడా చేసేటువంటి యజ్ఞ యాగాదులు, అధ్యయనాలు, అవన్నీ కూడా అది ఒక కోలాహలము. హోమ ధూపాలు, మిగతా ఉన్నటువంటి సంభ్రమాలు అన్నీ కూడా ఎల్లాం ఉళ్ళ పొగ పెరాదే ఇరుక్కిరా. ఇదిగో అవన్నీ లోపల పెద్ద కోలాహలంగా ఉన్నది తిరువల్లవాజు. కానీ ఆళ్వార్లు లోపల ప్రవేశించడానికి అవకాశం లేనట్టుగా ప్రవేశించలేకపోవటం చేత తన్నై మిగవం నలియా, ఆ లోపల జరిగేటువంటి ఈ సన్నివేశాలన్నీ
ఆ తోటలలో ఉండేటువంటి పరిమళాలను మోసుకొచ్చేటువంటి దక్షిణపు గాలులు, తోటలలో ఉన్నటువంటి ఆ ప్రవహిస్తూ ఉన్నటువంటి ఆ తేనె ప్రవాహాన్ని చక్కగా కడుపు నిండా తాగి గర్వించి పెద్దగా శబ్దించేటువంటి తుమ్మెదలు, వైదిక క్రియాకలాపాలు, హోమ ధూపాలు, అక్కడ అదిగో ఈ మన్నుం విండుం అని చెప్పబడినట్లుగా ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఆ లోకంలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఆ నగరంలో చేరి ఉండటం వల్ల ఉన్నటువంటి పెద్ద కోలాహలం అంతా కూడా ఏమైంది, ఆడవాళ్ళు లోపలికి ప్రవేశించలేకపోవటం చేత ఇవన్నీ కూడా ఆడవాళ్ళని బాగా బాధ పెట్టేస్తూ ఉన్నాయట. అందువల్ల అవత్తాలు నవ్వు పట్టు వీటన్నింటి చేత ఈ 5 విషయాలను నిన్న చెప్పుకున్నాం కదా, ఈ 5 విషయాలు కూడా ఎక్కడికి చేరుతున్నాయంటే ఆయనకే చెంది ఉండేటువంటివి, ఆయన్ని చేర్చేటువంటివి అని నిన్న చెప్పుకున్నట్టుగా తిరువల్లవాజిలే పుక్కు పరిమార ఆశైపట్ట అవళై కండు. ఆ తిరువల్లవాజులో ప్రవేశించి ఆయనతో కలవాలని ఆశపడ్డ ఆమెను చూసి నీ నినైక్కిరైదు ఈడల్లా ఎన్ను తోజుమార్ నిరోధియా నిర్క. మా అదిగో తోజుమార్ చెలికత్తె గారు వచ్చారు. నువ్వు భావించేటువంటిది ఈ విషయం ఈడల్లా నీ స్వరూపానికి తగినటువంటిది కాదు. తోజుమార్ అంటే చెలికత్తె అంటే ఏం చెప్పుకున్నాము మనం ఇది ఓంకారం యొక్క అర్థం. ఓంకారం ఏం చెబుతుంది, ఆయనే రక్షకుడు, ఆయన రక్షించినప్పుడు రక్షించబడాలి. రక్షకత్వం కలిగినటువంటి వాడు రక్షించేటువంటి వాడు అంటే అకార స్వరూపుడైనటువంటి పరమాత్మకే చెందినటువంటి వాడు ఈ జీవుడు అని చెప్పుకుంటాం కదా మనం. ఆ రీతిగా రక్షించేవాడు వాడే. అదే ఆయన రక్షకత్వాన్ని తెలియచేసేటువంటిది ఇదిగో ఎవరు చెలికత్తె. ఇది నీ నైక్కిర ఇది ఈడల్లా ఎన్ను తోజుమా నిరోధియా నిర్క. నువ్వు చేసేటువంటి ఈ కార్యం నీకు సరైనటువంటిది కాదమ్మా అని చెలికత్తె అడ్డగించగా తన ఆర్తి అవరుగడుక్కు ఆవిష్కరిస్తూ తమ యొక్క ఆర్తిని ఆ చెలికత్తెకి తెలియచేసి అవరుగళై అనుభవియా నిన్నుకొండు. అవరుగళై వారిని అనుభవియా నిన్నుకొండు. తిరువల్లవాజులే புக்கு நினைத்தபடி பரிமாறவல்லேனே என்று ஆறுகளை குறித்து சொல்லுகிறாள். அவர்களுடைய அனுபவியா நின்று கொண்டு அவர்களை అనునయ్యా నిన్నుకొండు అనుభవియాగ అనునయ్యా నిన్నుకొండు అలా తమకున్నటువంటి ఆర్తిని వాళ్ళకి తెలియచేసి వాళ్ళని అదిగో బుజ్జగించి తిరువల్లవాజులో ప్రవేశించి తాము కోరుకున్నటువంటి పుక్కు నినైత్తపడి పరిమార వల్లేనే ఎందు తాము కోరుకున్న రీతిగా ఆయనతోటి కలవగలను అని ఆరుగలై కురిత్తు చొల్లుగిరాడు. అదిగో వాళ్ళ గురించి ఆ చెలికత్తెల గురించి చెప్తున్నారు ఈ పాత్రంలో. அதுகே நோக்கை உடையீர் தன்னை பெறாதே துக்கப்படும் மகா பாபத்தை பண்ணின நான் நாள்தோறும் వ్యసన పరంపరైగళాలే మిகவும் అవసన్నయ్యాగ. ఏమంటున్నారు, మానేయి నోక్కు నల్లీర్ అన్నారు కదా. మానేయి నోక్కు అంటే అందమైనటువంటి దృక్కులు కలిగినటువంటి వాళ్ళులారా, చూపులు కలిగినటువంటి వాళ్ళులారా, లేదా అందమైన నేత్రాలు కలిగినటువంటి వాళ్ళలారా, తన్నై పెరాదే దుఃఖపడుంబడి మహాపాపత్తై పండిన నాన్ నేను ఆ సర్వేశ్వరుని పొందలేక దుఃఖపడేటట్లుగా గొప్ప పాపాన్ని చేసినటువంటి నేను నాల్దోరుం వ్యసన పరంపరైగళాలే ప్రతిరోజు ఈ దుఃఖ పరంపరల చేత మిగవం అవసన్నయ్యాగా మిక్కిలి దుఃఖితురాలుగా ఉండగా వానార్ వన్కముఘం మధు మల్లిగై కమజం తేనార్ సోలైగళాలే సోజప్పట్ట తిరువల్లవాజిలే. వానార్ వన్కముఘం ఆకాశాన్ని మొత్తం కబలించేశాయా అన్నట్లుగా పెరిగినటువంటి ఆ కముకు చెట్లు, మధు మల్లిగై కముజం మధువుని స్రవింపచేసేటువంటి మల్లెల పరిమళము, తేనార్ సోలేఘళాలే తేనార్ తేనెలు ప్రవహించేటువంటి చోటల చేత, సోజప్పట్ట చుట్టబడినటువంటి తిరువల్లవాజిలే నిరంతర వాసం పన్నుగిరా ఎంబెరుమానుడయ తిరువడిగడిలే. అలాంటి తిరువల్లవాజిలో నిరంతర వాసం చేసేటువంటి సర్వేశ్వరుడి యొక్క తిరువడిగళ్లలో అడియేన్ పోయి పుగువదు ఎండో ఎంగిరా. దాసుడనైనటువంటి నేను వెళ్ళి చేరేది ఎప్పుడో
ఎన్రో ఎప్పుడో అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాసురంలో. பன்னீராயிரப்படி. 9ஆம் திருவாய்மொழியில் கீழ் திருக்குடந்தையிலே 6ஆவதாழ்வாரை అనుభవిக்கத் தேடி తాం నిனைத்தపడి పరిమారప్ పెరామయ్యాలే. కిందటి తిరువాయిమొழிలో 6ఆవముదే అనేటువంటి 5, 8లో తిరుక్కుడందైలో వేంచేసి ఉన్నటువంటి 6ఆవముద ఆళ్వార్లని అనుభవించడానికి ప్రయత్నం చేసినటువంటి ఆళ్వార్లు తాము కోరుకున్న రీతిగా పరిమారప్పెరామయ్యాలే ఆయనతోటి ఆనందానుభవాన్ని పొందలేకపోవటం చేత ఎన్నం ఉజల్వేనో ఎన్ను ఆర్తరాన అలవిలుం అవనయ్యోజే రక్షకర్ ఇల్లామయ్యాలం. ఎన్నం ఉజల్వేను నిన్ను విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేనయ్యా అని ఆర్తిని చూపించినప్పటికీ ఆయన కటాక్షాన్ని చూపించలేదు, ఆ అనుభవాన్ని ఇవ్వలేదు. అయినప్పటికీ ఆయననే వెతుక్కుంటూ వచ్చాడు ఈ తిరువల్లవాడు. అదేమిటండి ఇక్కడ కటాక్షించకపోతే విడిచిపెట్టేయచ్చు కదా అంటే కాదండి. ఆర్తరాన అలవిలుం అవనయ్యోజియ, అలా దుఃఖంలో ఉన్న సమయంలో కూడా ఆయన తప్ప ఇంకొకరు రక్షకులు లేకపోవటం చేతను ఉగంధరుడిన దివ్యదేశం వழிయా ప్రాప్త్యం ఇల్లామయ్యాలం. ఉగంధరుడిన దివ్యదేశం వழிయా మనకి పొందడానికి ఆ ఉగంధరుడిన నిలంగలంటే ఆయన సంతోషంతో ఏం చేసి ఉన్నటువంటి దివ్య దేశము తప్ప ప్రాప్యం ఇంకొక ఫలం మనకి దాన్ని పొందడమే మనకి ప్రాప్యం. అది కాకుండా వేరొక ప్రాప్యం లేకపోవటం చేతను నిరతిసే భోగ్యమాయ్ సమృద్ధమాన తిరువల్లవాజిలే యశుంధరుడి రిక్కిర సర్వేశ్వరం తమ్ముడే తిరువళ్ళత్తిలే ముఖం కాట్ట. నిరతిసే భోగ్యభూతుడు, భోగ్యభూతమైనటువంటి సమృద్ధమైనటువంటి తిరువల్లవాజిలో వేంచేసి ఉన్నటువంటి సర్వేశ్వరుడు అంటే ఈ భోగ్యత సమృద్ధత ఈ 2 తిరువల్లవాజికి విశేషణాలు. అలాంటి తిరువల్లవాజిలో వేంచేసి ఉన్నటువంటి సర్వేశ్వరుడు తమ యొక్క తిరువళ్ళత్తిలే ముఖం కాట మనసులో దర్శనం ఇవ్వగా అవనుడయ స్వభావ విశేషంగళిలే విద్ధరాయ్. ఆయన ఆ సర్వేశ్వరుడు స్వభావ విశేషాలతో విద్ధరాయ్ ఆశ్చర్యచకితులై అంటే కొట్టబడిన వారై అంటే వాటిని అనుభవిస్తున్న వారై నిత్య నిరుపాధిక శేషిత్వత్తయ్యం తత్సిద్ధమాన ఉపకారత్వత్తయ్యం. ఇప్పుడు ఒక్కొక్క పాసనలో ఒకటి నిరుపాధిక శేషిత్వత్తయ్యం, బహుశా ఇది మొదటి పాసనలో అయి ఉంటుంది. కోనారై అడియేనన్నారు కదా, ఆ స్వామిని దాసుడనైనటువంటి నేను అంటే ఆయన శేషి, మనము శేషభూతులము కనుక ఆళ్వాళ్ళు నిరుపాధిక శేషిత్వత్తయ్యం. ఆయనే రక్షించినా రక్షించకపోయినా ఆయన శేషే, మనం శేషభూతులము అనేటువంటి విషయాన్ని తత్సిద్ధమాన ఉపకారత్వత్తయ్యం ఆ శేషి కావటం చేత ఆయన చేసేటువంటి ఉపకారాన్ని అంద ఉపకారత్వత్తినుడయ నైరంతరత్యత్తయ్యం. అది ఆ ఉపకారము యొక్క నైరంతరత్యత్తయ్యం. అది ఎప్పుడు ఏమండి ఇవాళ ఉపకరించాడు రేపు ఉపకరిస్తాడో లేదని మనం భావించక్కర్లేదు. ఎప్పుడు ఆ ఉపకార భావన ఉపకార స్వభావం ఎప్పుడు నిరంతరము ఉండేటువంటిది అని ఉపకార రూపమాన నిత్య ఆశ్రిత సంశ్లేషత్తయ్యం. ఉపకార రూపముగా ఉండేటువంటిది ఏమిటంటే ఎప్పుడు కలిసి ఉండటం మనతోటి. నిత్య నిరతిశయ భోగ్యతయ్యం. ఆయన నిత్యము నిరతిశయంగా ఉండేటువంటి భోగ్యత కలిగిన వాడు సర్వేశ్వరుడని అంటే ఆయన భోగ్యత ఏమండి ఎలాంటి నిరతిశయ భోగ్యత కలిగిన వాడండి. ఆ భోగ్యత ఇవాళ ఉన్నదండి రేపు లేదు అనవలసిన అవసరం లేకుండా నిత్య నిరతిశయ భోగ్యత కలిగినటువంటి వాడు అని ఆశ్రిత ఉపకారమాన అర్ధిత్వత్తయ్యం. ఆశ్రితులకు ఉపకరించేటువంటి అర్ధిత్వత్తయ్యం అంటే ఈయనే వెళ్ళి అర్థించి మరీ వాళ్ళకి ఉపకారం చేస్తాడనమాట. అది ఆపస్సకత్వత్తయ్యం. ఆపదల్లో సకుడుగా స్నేహితుడుగా ఉండేటువంటి వాడని వరయామల్ అంగీకరిక్కుం శీలాతిశయిత్తయ్యం. వరయామల్ అంటే తారతమ్యాలు చూడకుండా అందరినీ తన దగ్గరికి చేర్చుకునేటువంటి శీలాతిశయత్తయ్యం శైశీల గుణం కలిగిన వాడు అని ఆధిక్య సూచకమాన ఆయుధవత్తయ్యం. ఆయన ఆ ఆదిరాజ్య సూచకం అని చెప్పినట్లుగా ఆయుధాలను ధరించి ఉన్నటువంటి స్థితిని అసాధారణ సంపత్తయ్యం అనుసంధిత్తు
ఆయనతోటి మనకు ఉన్నటువంటి అసాధారణ సంబంధాన్ని భావించుకొని ఏవం విశిష్టనాన సర్వేశ్వరణయ అనుభవత్తిలే అత్యంతం అవినివిష్టరా, ఇలాంటి గుణాలతో కూడినటువంటి సర్వేశ్వరుడి యొక్క అనుభవంలో మిక్కిలి అవినివేశం కలిగినటువంటి వారై అవ్వనుభవ సిద్ధిక్కు అవన్ తిరువడియే ఉపాయం ఎంగిర విశ్వాసత్తై ఉడయరాయికొండు. అలాంటి అనుభవం మనం పొందాలంటే ఏదో ఒక ఉపాయం ఉండాలి కదా. ఏమిటా ఉపాయం అంటే అవన్ తిరువడియే ఉపాయం ఎంగిరా, ఆయనకు తిరువడిగలే మనకి ఈ అనుభవాన్ని పొందింపచేసేటువంటి సాధనాలు అనేటువంటి విశ్వాసాన్ని కలిగినటువంటి వారై అవన్యజుందరుడు ఇరిక్కిరా నిరతిశయ సర్వ ప్రకార భోగ్యతయ్యై ఉడయిత్తానా తిరువల్లవాజులే. అవన్యజుందరుడు ఇరిక్కిరా, ఆయన వేంచేసి ఉన్నటువంటి సాటిలేని గొప్పదైనటువంటి అన్ని విధాల భోగ్యతను కలిగినటువంటి తిరువల్లవాజులే వెళ్ళి అనుభవిక్క కూడుమోయండు, అనుభవించడానికి అవకాశం ఉంటుందా అని సుహృత్తుక్కలై కురిత్తు అరుడి చేర పాసురత్తే, తమ తోటి చెలికత్తెలను గురించి చెప్తూ ఉన్నటువంటి పాసురాన్ని అందనాయికనోడు కలందు పెరందాళ్ ఒక నాయకి, అలాంటి నాయకుడితోటి కలిసి ఎడబాసినటువంటి ఒక నాయకి అవన్వర్తిక్కిర దేశత్తిలే పుగ పెరవోమో ఎన్ను తోజుమారై కురిత్తు తన్ ఆత్తామై కూరిన పాసురత్తాలే అరుడి చేగిరార్. ఆయన వేంచేసి ఉన్నటువంటి ఈ తిరువల్లవాజులో మనం ప్రవేశించగలమా అని స్నేహితురాళ్ళ గురించి తన ఆర్తిని చెప్పినటువంటి మాటలతోటి అరుడిచ్చేగిరార్ అనుకృష్ణ. అంటే ఈ తిరువాయమజ ఏమిటయ్యా అంటే మానే నోక్కు అనేది పెరుమాళని కలిసి ఎడబాసినటువంటి ఒక నాయిక. ఇప్పుడు ఆయన ఎక్కడ వేంచేసి ఉన్నాడు? తిరువల్లవాజులో వేంచేసి ఉన్నాడు. ఆ తిరువల్లవాజు ఆ ఊరే చాలా భోగ్యమైనటువంటిది. అందులో నిరతిశయ భోగ్యభూతుడైనటువంటి సర్వేశ్వరుడు కూడా వేంచేసి ఉన్నాడు కనుక ఆ ఊరిలో ప్రవేశించి మనం ఆయన్ని అనుభవించగలమా అని తమ ఆర్తిని తెలియచేసి అడుగుతూ ఉన్నారు ఆళ్వార్ నాయకి ఈ తిరువాయమజులో. పన్నీరాయరపడి మొదటి పాటిల్ పన్నీరాయరపడిలో ఇప్పుడు చెప్పింది అవతారిక. అన్ని పాసురాల్లో ఒక్కొక్క పాసురంలో ఏం చెప్పారనే దాన్ని ఒక్కొక్క వాక్యంతో ఇస్తూ ఇప్పుడు ఈ మొదటి పాసురంలో పన్నీరాయరపడిలో ఏం చెప్పారు ఆళ్వారు. నిరతిశయ భోగ్యమాన సోలయ్యేవుడయ్యా తిరువల్లవాజులే యజుందరుడి నిற்கிற నిరుపాధిక స్వామి తిరువడిగలై కిట్టువదు ఎన్నో ఎండు తోజుమారై కురిత్తు చొల్లుగిరాళ్ళు. నిరతిశయ భోగ్యమైనటువంటి తోటలను కలిగిన తిరువల్లవాజులో వేంచేసి ఉన్నటువంటి ఆ స్వామి యొక్క ఆ తిరువడిగలని సమీపించేది ఎప్పుడో అని చెలికత్తెలను గురించి చెప్తూ ఉన్నారట ఈ పాసురంలో. మానే నోక్కు మానిన్ నోక్కోడు సేరింద నోక్కై ఉడయీరుగళాయ్. మానిన్ నోక్కోడు లేడిలాంటి దృక్కులు కలిగిన లేడిలాంటి నేత్రాలు లేడి వంటి చూపులు కలిగినటువంటి నోక్కై ఉడయీరుగళాయ్, అలాంటి దృక్కులు కలిగినటువంటి వాళ్ళలారా నల్లీరు నల్లీరు ఎన్ పక్కల్ నలమే నిరూపకమా ఇరుక్కిరవరగలిరే. ఎన్ పక్కల్ నా విషయంలో నలమే ప్రీతినే నిరూపకంగా కలిగినటువంటి వాళ్ళలారా, నా విషయంలో ఉన్నటువంటి ప్రీతి అంతా ఒక ఆకృతాలిసి ఎవరంటే మీరు. ఎందుకని అలా అంటున్నారు? చెలికత్తె వచ్చి పక్కన నిలబడిందట గాని ఆళ్వార్ నాయకి నువ్వు ఇలా చేయటం తగదు అని అడ్డగించలేదట. అడ్డగించకుండా ఇప్పుడు ఎందుకు అడ్డగించలేదట? ఇప్పుడు అడ్డగిస్తే ఈవిడ స్వభావం చూస్తే ఇంత సున్నితమైనటువంటి స్వభావం, మృదు స్వభావి మన ఆళ్వార్ నాయకి. అలాంటి మృదు స్వభావి అయిన ఆళ్వార్ నాయకి ఏమైపోతుందో అనే భయంతో నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళకు, అది నీ స్వరూపం కాదు అని చెప్పటానికి కూడా సాహసించలేదట ఆ చెలికత్తె. అందుకని ఎన్ పక్కల నలమే నిరూపకమా ఇరుక్కిరవరగలే, నా విషయంలో ఉన్నటువంటి ప్రీతే ఒక ఆకృతి తాల్చినట్టుగా ఉన్నటువంటి వాళ్ళలారా నినైత్తపడి అవనై కిట్టి పరిమారవన్నాద పాపత్తై ఉడయేనాన్. వినయ్యేన్ గొప్ప పాపిష్టి దాన్ని నేను. ఏమిటి? నినైత్తపడి నేను భావించిన రీతిగా ఆయన్ని సమీపించి ఆయనతోటి కలవటానికి అవకాశం, ఆ అనుభవాన్ని పొందటానికి అవకాశం లేనటువంటి పాపాన్ని చేశాను నేను. వైఘలుం ఎప్పుడుం మెలియా
మెలియుంబడియాగా ఎప్పుడు బాధించేటట్లుగా. ఈ మెలియా అనేదట వైగలుం మెలియా ఇది వైగలుం వానార్ వన్కముగుం అని ఒకటి, మెలియ వానార్ వన్కముగుం. వైగలుం అంటే ఎప్పుడు కూడా, మెలియ వానార్ వన్కముగుం అని ఒకటి. ఇంకొకటి ఏమిటి, మెలియ తిరువల్లవార్గరయ్యం కోనారై. రెండు విశేషణ. ఈ మెలియా అనే పదము ఇటు వన్కముగుకి విశేషణంగా చెప్పుకోవచ్చట, అక్కడ ఉన్నటువంటి స్వామికి విశేషణంగా చెప్పుకోవచ్చు. రెండు రీతులుగా అంటున్నారు. ఎలానట, అక్కడ చెట్లు, అక్కడ ఉన్నటువంటి కముకు చెట్లన్నీ కూడా ఆకాశంలో అవకాశం ఉన్నంత వరకు వ్యాపించాయి అని చెప్పారు కదా. అంత సమృద్ధిగా పెరగడానికి కారణం ఏమిటి అంటే, ఆ చెట్లకి పోసినటువంటి నీళ్ళు ఏమిటయ్యా అంటే, ఆళ్వార్ నాయకికి ఉన్నటువంటి బాధనే నీళ్లుగా చేసి, బాధ అనేటువంటి నీళ్లతోటి పెంచబడినటువంటి చెట్లు కాబట్టి అవన్నీ అంత ఏపుగా, అంత సమృద్ధిగా ఆకాశం అంతా కూడా వ్యాపించి పెరిగిపోయాయట అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా. అలానే ఈయన కూడా మంచి సమృద్ధి సంపదతోటి కూడి ఉన్నట్ట. ఎలా ఉండేవాట, మొదట ఈ తిరువల్లవాడలో వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ సర్వేశ్వరుడు, మొదట ఆయన సింహాసనం చెక్క సింహాసనం ఉండేదట. ఆ సింహాసనంలో కూర్చొని ఉండేవాట. ఆ కూర్చొని ఉన్నటువంటి పెరుమాళ్ళు అదిగో ఆళ్వార్ నాయకి, ఆళ్వార్లు తిరుక్కుడందై నుండి బయలుదేరారు. అక్కడ వారు కోరుకున్నటువంటి అనుభవం లభించలేదు. బయలుదేరారు అనగానే ఏం చేశాట, ఈ చెక్క సింహాసనం తీసేశాట, వెంటనే వెండి సింహాసనం చేయించుకొని కూర్చున్నట్ట. ఇప్పుడు ఆళ్వార్లు గుమ్మం వరకు వచ్చారు అని తెలియగానే, ఇప్పుడు తిరుక్కుడందై నుంచి బయలుదేరారు, తిరువల్లవారు చేరుతూ ఉన్నారు, నగర పురచ్చోలైలో బయట తోటల్లోనే ఉన్నారంటే ఈ ఊరు దగ్గర దాకా వచ్చేశారు కదా అని తెలియగానే ఆనందంతో ఆ వెండి సింహాసనానికి బంగారపు పూత పోసుకొని కూర్చున్నట్ట. అంత ఆనందం. అక్కడ ఉన్నటువంటి ఆయన చక్కగా సమృద్ధిగానే ఉన్నాడు, ఆ తోటలు సమృద్ధిగానే పెరుగుతూ ఉన్నాయి. ఆయనకి ఆ సమృద్ధి కలగటానికి కారణం ఏమిటయ్యా అంటే, ఆళ్వార్ నాయకి యొక్క మెలియా బాధే. ఈ ఆళ్వారి యొక్క నాయకి యొక్క బాధని చూసి ఆయనకి ఆనందంతో, అంటే ఇప్పుడు ఆళ్వార్ నాయకి ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నారంటే, వరుత్తం కష్టంలో ఉన్నారు, ఆయన్ని ఎడబాశాననే దుఃఖంలో ఉన్నది కాబట్టి ఇలానే చెప్తుంది ఆళ్వార్ నాయకి. కలిసినప్పుడు చెప్పేటువంటి మాటలు వేరుగా ఉంటాయి, విశ్లేష వ్యసనంలో చెప్పే మాటలు వేరుగా ఉంటాయి కదా. ఇప్పుడు ఆళ్వార్ నాయకి ఎడబాసి ఉన్నది కనుక, ఆయన్ని కలవలేకపోతున్నాననే ఆ దుఃఖంలో ఉన్నది కనుక, ఇదిగో నన్ను దూరం చేయటం వల్ల నేను పడేటువంటి ఈ బాధనే అదిగో అదే నీరుగా చేసుకొని ఆ చెట్లన్నీ పెరిగాయి, అదే సంపద అని భావించి ఈయన కూడా ఇలా బంగారపు సింహాసనంలో కూర్చొని ఉన్నాడు. ఆయన ఎన్ పక్కల నలమే నిరూపకమా ఇరుక్కిరవర్గడే నినైత్తపడి అవనై కిట్టి పరిమాల వన్నాల పాపత్తై ఉడయ్యే నాన్. నేను భావించిన రీతిగా ఆయన్ని పొందలేకపోయానే, అలాంటి పాపాన్ని కలిగిన నేను ఎప్పుడు మెలియుంబడియాగా ఎప్పుడు బాధపడేటట్లుగా చెప్పాంగా. ఆళ్వార్ నాయక యొక్క బాధ ఏదైతే ఉన్నదో ఆ బాధనే తీసుకొచ్చి నీరు చేస్తే, నీరుగా పోస్తే అక్కడ ఉన్నటువంటి కముగు చెట్లు ఎలా అయిపోయాయి, వన్ కముగుం ఆకాశమెల్లాం నిరయుంబడియాయ్. ఆకాశం అంతా నిండిపోయేటట్టుగా అంత సమృద్ధిగా పెరిగిపోయాయి. ఎలా పెరిగాయండి, ఆళ్వార్ నాయక యొక్క బాధనే నీళ్లు పోసి పెంచారండి ఆ చెట్లు. అందుకని అలా వన్ కముగుం మధు మల్లిగై కమజుం తేన్ தன்னோடு சேர்ந்த மல்லிகை கொடிக்கு தன் உடம்பை கொடுக்கும் வன்மையுடைய కముగుం. తన్నోడు చేరింద మల్లిగై కొడిక్కు, తనతోటి చేరినటువంటి మల్లె తీగకు. అక్కడ ఉన్నటువంటి కముకు వృక్షాలు ఎలా ఉన్నాయి, పతి సంయోగ సులభ వయో దృష్ట్వాచ మే పిత అని మా నాన్నగారు అనసూయమ్మతో చెప్తుంది కదా సీతాపిరాటి. మా నాన్నగారు నా యొక్క వయసును చూచి, అయ్యో అమ్మాయిని ఒక వరుడి చేతిలో పెట్టవలసినటువంటి వయసు ఆసన్నమైంది, నేను సరైన వరుడిని వెతుకుతానో లేదో, ఎప్పుడు దొరుకుతాడో అని బెంగపడినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ తీగలు కూడా అవి అలాగా ఒక కొడికి ఆధార కొమ్మ ఏమి లేకపోతే నేల మీద పడి ఎలా వృధా అయిపోతాయి కదా, అలా కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ కముగు చెట్లు వన్ కముగు ఔదార్యం కలిగినటువంటి కముగు చెట్లట. ఏమిటి వాటికి ఉన్నటువంటి ఔదార్యము, ఇదిగో ఈ మల్లె తీగలకి ఆసరాగా నిలబడ్డాయి.
అది వాటికి ఉన్నటువంటి ఔదార్యం. తన్నోడు చేరింద మల్లిగై కొడిక్కు తన్ ఒడంబై కొడుకు వన్మయ్యై ఒడయ్యా కముగుం. తన యొక్క శరీరాన్నే ఇచ్చినటువంటి ఔదార్యం కలిగినటువంటి కముకు చెట్లు. ఏమండి ఆ చెట్లకి అక్కడ ఉన్నటువంటి ప్రకృతికి చెట్లకి ఉన్నటువంటి స్థితి కూడా ఈయనకి లేకుండా పోయిందే. ఆ చెట్లే తన పక్కన ఉన్నటువంటి మల్లె తీగలకి ఆసరాగా నిలబడి ఔదార్యాన్ని కలిగి ఉన్నాయే. కానీ ఆ ఊర్లో వేయించేసి ఉన్నటువంటి ఆ స్వామి మాత్రం ఆళ్వార్ నాయకి ఆసరా కాలేకపోతున్నాడే అనేది ఆళ్వార్ నాయకి యొక్క బాధ. కముగం అత్తోట్టై సేర్తియాలే మధు సెందియానా. అదిగో తన్నోడు చేరింద మల్లెగై, ఆ కముగు చెట్లతో కూడినటువంటి మల్లె చెట్లు, మల్లె తీగలు, ఆ చేతితోటి మధు సెందియాన మధువుని స్రవింపచేస్తున్నటువంటి మల్లిగయ్యం. నేను చేరవలసినటువంటి స్థానానికి అదిగో ఆసరా నిలబడ్డ ఈ కముగు చెట్లు అనేటువంటి ఆనందంలో మధువుని స్రవింపచేస్తూ ప్రవహింపచేస్తూ ఉన్నాయట ఈ మల్లె తోటలు. మల్లిగయ్యం పరిమళిత్తదాయ్ మధు పరిమళ ఆకృష్టంగళాన ఒండుగళాలే. ఆ మల్లె చెట్లు ఆ మధువును స్రవిస్తూ ఉంటే ఆ మల్లె చెట్ల యొక్క పరిమళము మధు పరిమళ ఆకృష్టంగళాన ఒండుగళాలి. ఆ మధువు యొక్క అంటే తేనె యొక్క ఆ మల్లె చెట్ల యొక్క పరిమళము చేత ఆకర్షించబడినటువంటి ఒండుగళాలే తుమ్మెదల చేత நிறைந்தంటే 6 సోలైగల్ సూడ్. నిరైందా నిండుగా ఉన్నటువంటి సోలైగల్ సూడందా అంతా వ్యాపించి ఉన్నటువంటి తోటల చేత చుట్టబడినటువంటి తిరువల్లవాడ్ ఉరయ్యం కోనారై తిరువల్లవాడిలే నిత్యవాసం పండుగిరా నిరుపాధిగా శేషియాన అవరై. అలాంటి తిరువల్లవాడులు తోటలు, ఆ తోటల్లోనే వాళ్ళ ఆ తిరువల్లవాడులో ఉన్నటువంటి తోటలలో ఉన్నటువంటి మల్లె తీగలు, ఆ తీగల నుండి ప్రవహించేటువంటి మధువులు, ఆ మధువులు మల్లె తీగ నుండి వచ్చేటువంటి పరిమళాలు, ఈ మధువు చేత ఆ పరిమళాల చేత ఆకర్షించబడినటువంటి తుమ్మెదలు, ఇలాంటి వాటి తోటలతోటి చుట్టబడినటువంటి తిరువల్లవాడులో నిత్యవాసం పండుగిర నిరుపాధిక శేషియాన అవరే. నిత్యము వేంచేసి ఉండేటువంటి నిత్య సంబంధం కలిగి ఉంటాడు ఈ దివ్యదేశంతో. అలాంటి నిరుపాధిక శేషియాన అవరై, ఆ నిరుపాధిక శేషి అయినటువంటి ఆ స్వామిని అవరుடைய మేన్మైకు తోత్తు అడియే నాననాన్. ఆయన యొక్క మేన్మైకు గొప్పతనానికి ఓడిపోయి దాసుడనైనటువంటి నేను తిరువడిగలిలే సేర్వదు ఎన్నా ఇరుక్కినదో. అలాంటి నేను ఆ నిరుపాధిక శేషి అయిన ఆ స్వామి యొక్క ఆ ఔన్నత్యానికి గొప్పతనానికి ఓడిపోయి దాసుడనైనటువంటి నేను ఆయన యొక్క తిరువడిగళ్లలో సేర్వదు ఎన్నా ఇరుక్కినదో, ఎప్పుడు నేను ఆయన యొక్క తిరువడిగళ్లలో చేరగలను అని వినయ్యేన్ మెలియ ఎన్నవిడం. వినయ్యేన్ మెలియా అని అదిగో నల్లీర్ వినయ్యేన్ మెలియా వైగలం మెలియా తీసే వైగలం తీసేస్తే వినయ్యేన్ మెలియా ఎన్నవిడం. వన్కముగోడే కూట్టవుమా, వన్కముగోడే చేర్చుకోవాలి వినయ్యేన్ మెలియా అని. వినయ్యేన్ మెలియ వన్కముగు అదే ఆళ్వాళ్ళ యొక్క ఈ దుఃఖంతో పెరిగినటువంటి చెట్లు అని. తిరువల్లవాడు ఉరయ్యం ఎన్న విడత్తే కూట్టవుమా. తిరువల్లవాడులో వేయించేసి ఉన్నటువంటి ఈ స్వామి అన్న దగ్గర కూడా వినయ్యేన్ మెలియ, వినయ్యేన్ మెలియ తిరువల్లవాడు ఉరయ్యం ఎన్న ఎడత్తే. తిరువల్లవాడు ఉరయ్యం కోనారై అన్న దగ్గర కూడా ఈ వినయ్యేన్ మెలియ అనే పదం చేర్చుకోవాలని ఇందా మనం చెప్పుకున్నాం కదా. అలా అంటే ఆళ్వార్ నాయకు యొక్క బాధతోటి పెరిగినటువంటివి ఆ చెట్లు. అది ఆళ్వార్ నాయకు యొక్క బాధ చూసి చెక్క సింహాసనం తీసేసి బంగారు సింహాసనం వేసుకొని కూర్చున్నాడు ఆయన ఆనందంతో. అది వినయ్యేని మెలియ పాపిష్టిరా అనేటువంటి నా యొక్క బాధే ఈయనకి ఐశ్వర్యము, వాటికేమో నీళ్లు అని చెప్పినట్లుగా అలాంటివి. ఎంగిర విడతే కూట్టవుమా. ఇప్పుడు మొదల్ పాటు తర్వాత పేజీలో 292వ పేజీలో మొదల్ పాటు తోజిమారై కురిత్తు తిరువల్లవాదిలే నిన్ను అరుళిన సర్వేశ్వరం తిరువడిగలై కిత్త పెరుగదు ఎన్నో ఎంగిరాల్. తోజిమారై కురిత్తు చెలికత్తెలను గురించి తిరువల్లవాజులో వేయించేసి ఉన్నటువంటి
ఆ సర్వేశ్వరుడి యొక్క తిరువడిగళ్ళని సమీపించేది కిట్టపెరువదు ఎండో, ఎప్పుడో కదా సమీపించేది అంటూ ఎన్గిరాళ్ అంటున్నారు ఈ పాసురంలో. మానే నోక్కునల్లేరు, ఆ చెలికత్తెల గురించి సంబోధన ఆళ్వార్ నాయకి. ఎలా ఉన్నారట వీళ్ళు? ఈవిడ దగ్గరికి వచ్చారు కానీ మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఆళ్వార్ నాయకి నువ్వు ఇలా చేయటం నీకు తగినటువంటి విషయం కాదు అని చెప్పే సాహసం కూడా చేయలేకపోతూ ఉన్నారట. అందుకనే ఈవిడ, ఎందుకని ఆ మాట చెప్తే ఈవిడే మనకు దక్కుతుందో లేదో అని భయమట వాళ్ళకి. అందుకనే ఎలా ఈవిడేమంటుంది, అలాంటి దృష్టి కలిగిన దృక్కులు కలిగిన వాళ్ళని చూసి మానే నోక్కునల్లేరు, நான் திருவல்லவாதிலே போய் புகும்படி உங்கள் கண்களாலே குடிர நோக்கி ప్రసాదిక్క వేణుం ఎన్గిరాల్ ఎన్ను పెళ్ళాన్ పణిక్కుం. పెళ్ళాన్ అంటే తిరుక్కురుగై పిరాన్ పెళ్ళాన్ అనేటువంటి వారు ఆరాయరపడి రాసిన వారి నిర్వాహమట ఇది. நான் తిరువల్లవాజిలో వెళ్ళి ప్రవేశించేటట్లుగా ఉంగల్ కన్నాలే కుడిర నోక్కి, ఒక నేత్రాలతోటి చల్లగా నన్ను నోక్కి చూసి ప్రసాదిక్క వేణుం ఎన్గిరాల్, నన్ను అనుగ్రహించండి అని ప్రార్థనట. ఇది మొదటిది. ఎలా? మీ యొక్క కటాక్షంతో నన్ను అనుగ్రహించండి. ఎలా? ఏమని అనుగ్రహించాలి అంటే నేను తిరువల్లవాజలో వెళ్ళి ప్రవేశించేట్లుగా మీరు మీ కటాక్షాలతోటి నన్ను అనుగ్రహించండి అని మానే నోక్కు నల్లీర్ అని ఆళ్వార్ నాయకి అంటున్నట్లుగా వీరి భావన. అదే ఇంకొక భావన, మానే నోక్కు నల్లీర్, மானேயே எந்த நோக்கை உடையராய் எனக்கு நல்லவர்களே. మానేయే ఎంద నోక్కై ఉడయ్యరాయ్, లేడి చూపుల లాంటి చూపులు కలిగినటువంటి వాళ్ళలారా, ఎనక్కు నల్లవరగలే నల్లీరుగలే అన్నారు కదా. ఎనక్కు నల్లవరగలే, నాకు చాలా మంచి వాళ్ళు, విలక్షణమైనటువంటి వాళ్ళు, మంచి ధర్మవర్తనం కలిగినటువంటి వాళ్ళు, నల్లీరు మంచి స్వభావం కలిగినటువంటి వాళ్ళు కదా మీరు. பிரிவு ஆத்தாமையாலே நோவு பட்டும் சோலை அழகிலே ஈடுபட்டும் நம்முடைய ஹிதவச்சனத்தாலே தளர்ந்து இருக்கிற இவளுக்கு நம்முடைய நிஷேத வச்சனம் செவிப்படுமாகில் இவள் மோகிக்கும் என்னும் நிஷேத காரியம் தோத்தும்படி காதரேక్షణைகளாய் కొండిరిక్కా ఎన్గిరార్. వీళ్ళు ఎలా ఉన్నారు? నేడి లాంటి చూపులు కలిగిన వాళ్ళుగా ఉన్నారు. ఏమిటట వీళ్ళు ఎందుకు అలా ఉన్నారు? మొదటి అర్థమేమో, మీరు మీ యొక్క కటాక్షాన్ని నా మీద వర్షింప చెయ్యండి, నేను ఆ తిరువల్లవాజులో ప్రవేశించేటట్లుగా అనేది ఆ పిల్లాని గారి వ్యాఖ్యానం. అయితే ఈ మళ్ళా ఏమంటారు? మానేయేంద నోక్కేవుడయ్యరాయ్, లేడి లాంటి దుక్కులు కలిగినటువంటి వాళ్ళులారా అంటూ, ఎనక్కు నల్లవరగలే, నాకు చాలా మంచి వాళ్ళారా అంటూ. ఎందుకని? వీళ్ళు అడ్డగించట్లేదు, అడ్డగించకుండా అడ్డగిస్తే ఏమైపోతుందో అనే భావనతో అలా ఉన్నారు కాబట్టి ఈవిడ నల్లీరుగలే అంటూ, పిరువు ఆత్తామయ్యాలే నోవు పట్టుం, ఎడబాసి ఆర్తితో ఉండటం చేత నోవు పట్టుం, బాధపడుతూ ఉన్నది అమ్మాయి. సోలయ్యడగలే ఈడు పట్టుం, ఆ తోటల యొక్క అందంలో ఈడు పడిపోయి ఉన్నది. నమ్ముడే హితవచనత్తాలే తలరందు ఇరుక్కిర ఎవளுకు, ఇప్పుడు కనుక మన యొక్క హితవచనాలు చెప్పాము అంటే తడబాటు పడిపోయి ఇరుక్కిర ఎవளுకు ఉన్నటువంటి ఈమెకు నమ్ముడే నిషేధ వచనం చెవుప్పడు మాహిల్, మన యొక్క హితవచనాలు వింటేనే ఇవిడ తడబాటు పడిపోతూ ఉన్నది. అలాంటిది అమ్మా, ఇది నీ స్వరూపానికి తగిన కార్యం కాదు, నువ్వు వెళ్ళటం తగినటువంటి కార్యం కాదు అని మనం నిషేధిస్తే ఏమైపోతుంది? అలాంటి నిషేధ వచనం చెవిప్పడు మాగిల్ ఇవள் మోహిక్కుం, ఇవిడ మోహపడిపోతుంది అని నిషేధ కార్యంతో తుంబడి, అంటే నోటితోటైతే చెప్పటం లేదు వాళ్ళు. ఏమని? అమ్మా నీకు కార్యం తగినటువంటిది కాదు అని నోటితోటి నిషేధించటం లేదు, కానీ వాళ్ళ దృక్కులు ఎలా ఉన్నాయి అంటే, ఈ కార్యం చేయడం నీకు తగినటువంటిది కాదమ్మా అని అర్థం తెలిసేలాగా చూస్తున్నారట వాళ్ళు. మానే నోక్కు నల్లీర్ అంటూ నోటితో చెప్పటం లేదు, కానీ దృక్కులతో మాత్రం, వాళ్ళ చూపులతో మాత్రం ఆ అర్థం తెలిసేలాగా ఉన్నారు అని. ఎందుకట వీళ్ళకి ఎంత భయం అంటే, ఆనాడు విభీషణుడు వచ్చి ఆశ్రయించాడు రామచంద్రుణ్ణి. ఆశ్రయించినప్పుడు నేరుగా వచ్చాడా? సుగ్రీవుణ్ణి ఆశ్రయించాడు.
వీళ్ళందరూ కూడా ఒక సభ ఏర్పాటు చేసుకున్నారు. వానరులందరూ, సుగ్రీవుడు, అంగదుడు, హనుమ, జాంబవంతుడు, నలుడు, నీలుడు వీళ్ళందరూ కలిసి ఒక సభ ఏర్పాటు చేసుకున్నారా? ఇప్పుడు విభీషణుడిని రక్షించాలా, రక్షించక్కర్లేదా? ఆయన్ని మన గోష్ఠిలో చేర్చుకోవాలా వద్దా అనేటువంటిది ఒక గోష్ఠి ఏర్పాటు చేసుకున్నారా? ఆ గోష్ఠి ఏర్పాటు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పినప్పుడు ఆ వెంట వచ్చినటువంటి నలుగురిని సంహరించేయాలి అని ఎవరో వానరులు అన్నారట. ఆ మాట విన్న వెంటనే రామచంద్రుడి యొక్క ముఖం వివర్ణమైపోయిందట. ఆ రామచంద్రుడి యొక్క ముఖంలో ఉన్నటువంటి తేజస్సు అంతా తగ్గిపోయిందట. అలా ఆ మాట వింటేనే అలా అయిపోయింది. నిజంగా కార్యం చేస్తే అసలు రామచంద్రుడే మనకి దక్కుతాడో లేదో అనే భయం వచ్చేసిందట వానరులందరికీ కూడా. విభీషణుడితో పాటు వచ్చి నలుగురిని సంహరించేద్దామని ఎవరో అన్నారు. ఆ మాట వినటంతోనే రామచంద్రుడి యొక్క ముఖం చిన్నబుచ్చుకున్నారు. ఆ మాట వింటేనే ఇలా అయిపోయాడు రామచంద్రుడు. నిజంగా ఆ కార్యం చేస్తే మనకి రామచంద్రుడు దక్కుతాడో లేదో అని భయపడినట్టుగా ఇక్కడ వీళ్ళు కూడా ఆయన్ని నీకు ఈ కార్యం తగినది కాదమ్మా అని నిషేధించి చెద్దాము అంటే ఆ మాట వింటే ఈవేమైపోతుందో అనే భయంతో ఉన్నారట ఈ చెలికత్తెలంతా కూడా. అందుకని ఇవాళ మోహిక్కుం ఎన్ను నిషేధ కార్యం తోత్తుంబడి, ఇవాళ మోహిక్కుం ఇవిడ మోహపడిపోతుంది అని నిషేధ కార్యం తోత్తుంబడి, నువ్వు చేసేది తగిన కార్యం కదమ్మా అని తెలిసేటట్లుగా కాదరే క్షణయగలాయి కొండిరుక్క భయపడుతూ చూస్తూ బెదురు చూపులు చూస్తూ ఉంటే వాళ్ళని. అందుకని మానే నోక్కునల్లి లేడీ ఎలా అయితే బెదురుతూ చూస్తుందో వీళ్ళు కూడా అందుకు బెదిరిపోతూ ఉన్నారు. ఈ అమ్మాయితో ఈ మాట చెప్పాము అంటే ఈ ఆళ్వార్ నాయికతోటి ఏమైపోతుందో అని భయంతో చూస్తూ ఉంటే వీళ్ళు అందుకని మానే నోక్కునల్లేరు. మీకు అలాంటి భావం ఉన్నప్పటికీ కూడా నాతోటి అలా మాట అనకుండా నిషేధించకుండా ఉన్నారే మీరు అనేటువంటి భావంతో నల్లీరు విలక్షణమైన వాళ్ళలారా, నల్లీరు మంచి గుణాలు కలిగినటువంటి వాళ్ళు. ఎందుకు నేనేమైపోతానో అని భయపడిపోయి ఆ మాట కూడా చెప్పడానికి మీరు భయపడుతూ అలా ఉండిపోయారు కదా, అందుకని నల్లీరు మీరు. ఎన్గిరాల్ అంటున్నారు. ఇవల్ తనకు అనసూయవే ఎన్ను ఇవ్వవీరే వేండువదు. ఇవల్ తనకు ఇవిడ కావాల్సింది అనసూయవే ఎన్ను ఇవ్వవే ఇరే వేండువదు. ఇదిగో భగవద్గీత ఉపదేశం చేయటం మొదలు పెట్టాడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి. చేస్తూ మధ్యలో ఏం చెప్పాడు? ఏదంతుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే అంటాడు అర్జునుడితోటి. ఎవరు? కృష్ణ పరమాత్మ. ఎందుకు చెప్పాడు ఆ మాట అంటే, ఓ అర్జున ఇదంతుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్ అని ఆ 9వ అధ్యాయంలో భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా అర్జునుడితోటి, అర్జున ఇదిగో నీకు ఈ భగవద్గీత మొత్తం నేను ఉపదేశం చేస్తున్నాను అంటే నీకు దీనికి అర్హత ఉన్నది అని ఉపదేశం చేయటం లేదు, కానీ అనర్హత మాత్రం లేదు అనేటువంటిది ఇక్కడ ఇస్తున్నారు చూడండి. అధికారియాన నీకు నీ కురయ్యత్త పిన్ను నాన్ వెరుమనే ఇరుప్పనో ఎందు అని ఏమిటి ఇదంతుతే గుహ్యతమం అప్రతిషేధ మాత్రత్తాలే నల్లీరు ఎన్ను కొండాడకూడుమో అన్న ఇక్కడ ఒక శంక చేసుకున్నారు. వీడు నల్లీరు అంటోంది కదా ఆళ్వార్ నాయకి. ఎందుకు నల్లీరు అన్నది? ఇదిగో ఆయన్ని పొందాలని నేను ఆశపడుతూ ఉంటే ఆళ్వార్ నాయకి నీకు ఈ పని తగినది కాదమ్మా అని అడ్డగించకుండా, అప్రతిషేధము అంటే అడ్డగించకుండా ఉన్నారు కనుక నల్లీరు అన్నది కదా. ఏమండి అంత చిన్న విషయానికే నల్లీర్ అని కొనియాడాలా వాళ్ళని? అంటే ఎవరు తనకు ఇత్యాది ఏమిటట? ఇదిగో ఇక్కడ చెప్తున్నారు నల్లీరని ఎందుకు విశేషం వేసి వాళ్ళని కొనియాడుతోంది ఆళ్వార్ నాయకి అంటే, నన్ను అడ్డగించకుండా ఉన్నారు చాలు, అదొకటే. నేను ఆయన్ని పొందటానికి సహకరించకపోయినా అడ్డగించకుండా ఉన్నారు అనేటువంటి విషయంతో తృప్తిపడి నల్లీరు అంటోందండి. ఎలానంటే అర్జునుడికి భగవద్గీతని ఉపదేశం చేసే సమయంలో ప్రవక్ష్యామి అనసూయవే ఏమిటి ఇదంతుతే గుహ్యతమం, చాలా రహస్యమైనటువంటి విషయమయ్యా అర్జున ఇది, కానీ నేను నీకు చెప్తున్నా. ఎందుకో తెలుసా? నీకు అర్హత ఉన్నది అని నేను అనట్లేదు, కానీ అనర్హత మాత్రం లేదు. వినటానికి కావాల్సిందేమిటి? నువ్వు అనసూయవే, అసూయ లేకుండా ఉండటం మాత్రమే అర్హత. ఆ అర్హత కలిగి ఉన్నావు.
కాబట్టి నీకు చెప్పడానికి తగును అని చెప్పినట్లుగా అత్తలై కురయ్యత్త పిన్బు ఇత్తలై కెరైక్కుమో, అత్తలై కురయ్యత్త పిన్బు ఇత్తలై కెరైక్కుమో. అత్తలై అంటే అర్జునుడు, కిందిస్తున్నా చూడండి, అత్తలై అత్తలై ఇత్యాది తాత్పర్యం. అధికారి ఆనని కురయ్యత్త పిన్బు, అధికారిగా ఉన్నటువంటి నువ్వు కొరత లేకుండా ఉన్న తర్వాత ఇత్తలై కెరైక్కుమో, సర్వేశ్వరు ఇంకా చెప్పకుండా విరుమనే ఇరుప్పనో ఎండు. అలా అధికారం ఏమిటయ్యా అర్జునుడి కంటే? అనసూయవే, అసూయ లేకుండా ఉండటమే దానికి అధికారం. మిగతా మంచి లక్షణాలన్నీ ఉన్నాయా లేవా అనేది తర్వాత విషయం. ఈ అసూయ లేకుండా ఉండటం అనేటువంటిది అధికారికి ఉండవలసిన లక్షణం కనుక అది ఉన్నది అని ఉపదేశం చేశాడు. అందుకనే ప్రవక్ష్యామి అనసూయవే అని కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా ఇక్కడ ఆళ్వార్ నాయకి కూడా నల్లీర్ అని ఎందుకు అంటున్నారు? మంచి గుణాలు కలిగినటువంటి వాళ్ళలారా అని. మీరు నన్ను అడ్డగించేటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా నన్ను అడ్డగించకుండా అలా ఉన్నారు చూశారు, అందుకని నల్లేరు మీరు అని కొనియాడుతూ ఉన్నదని. అత్తలై కొరయ్యత్త పిన్ము ఇత్తలై కెరైక్కుమో. అదిగో ఆ కొరత ఏమీ లేకుండా అర్జునుడు ఉన్నప్పుడు పరమాత్మ విడిచిపెడతాడా? మొత్తం భగవద్గీతని ఉపదేశం చేసినట్లు వైగలం వినయేన్ మెలియా, వైగలం ఎల్లప్పుడును వినయేన్ పాపిష్టి అంటే ఏమిటి పాపం అంటే ఆయనని పొందటానికి తగినటువంటి, ఆయన్ని పొందటానికి అడ్డంగా ఉన్నటువంటి పాపాన్ని కలిగినటువంటి వాడిని, పాపం కలిగినటువంటి దాన్ని నేను అని. మెలియా ஒரு கால் மெலிந்து தரித்திருப்பார் கண்டோ பிரிவு ఆత్తరావదు. ఏమండి వినయేన్ పాపిష్టి దాన్ని మెలియా బాధ, ఏదో ఎప్పుడో ఒకసారి ஒரு கால் మెలిందు ధరిత్తిరుప్పార్ కండో, ఏదో ఒకసారి బాధ కలిగిందండి, ఆ బాధ తీరింది, మళ్ళా కొంచెం చేరుకొని నిలబడ్డారు అంటే పర్వాలా. అప్పుడప్పుడు బాధలు వస్తుంటే పర్వాలా, అంతేకాని ఎప్పుడూ ఒకే రీతిగా బాధల పరంపర అన్నట్టుగా కంటిన్యూ వస్తూ ఉంటే తట్టుకొని నిలబట్టడం ఎవడమైనా కష్టం కదా. అలానే ఇక్కడ ఆళ్వార్ నాయకుడు ஒரு கால் మెలిందు ధరిత్తిరుప్పార్ కండో పిరువు ఆత్తలావదు. ఒకసారి ఎప్పుడో ఒకసారి ఎడబాస్తే ఇదిగో ఎడబాచారు ఇప్పుడే కదండి, ఇప్పటిదాకా నాతోనే కలిసి ఉన్నారు కదా అని ధరించి ఉండొచ్చు. కానీ ఆ ఎడబాటు అనేటువంటిది ఒకరోజు రెండు రోజులు. వైగలం ఎల్లప్పుడు, వైగలం వినయేన్ మెలియా ఎల్లప్పుడూ నన్ను ఎడబాసేటువంటి పాపాన్ని కలిగినటువంటి నేను, ఆ బాధ నన్ను బాధిస్తూ ఉండగా ఎడబాటు వైగలం మెలియా ఎప్పుడూ బాధించడమే. ఎలా? ఎడబాసి కాలం కழிయ కాదల్ కజియుంబడీరే విషయాంతరంగళై ఆదరిప్పార్కు ఇరుప్పదు. ఇదిగో ఇప్పుడు ఎడబాసాడు ఆయన. అదే విషయాంతరాల్లో ఉండేటువంటి వాళ్ళైతే, మనలాంటి వాళ్ళమైతే ఎలా ఆలోచిస్తా? ఏదో ఏమండి మొన్న ఒకసారి వచ్చి కలిశాడు నాతోటి, ఏదో కాస్త అనుభవాన్ని ఇచ్చాడు, ఇప్పుడు ఎడబాసాడు. ఎడబాసినటువంటి వాడు ఇలా వచ్చినటువంటి వాడు వస్తుంటాడు వెళ్ళిపోతుంటాడు, వస్తుంటాడు వెళ్ళిపోతుంటాడు అని కొన్ని రోజులు రాకుండా దూరంగా ఉన్నాడు అనుకోండి, ఆ వస్తే వస్తారు లేకపోతే లేదండి అని మర్చిపోయే అవకాశం ఉన్నది మనలాంటి వాళ్ళకి. అదే ఏమిటి? కాలం కజియా కాదల్ కజియుంబడీరే, కాలం గడవగా ప్రీతి నశించేటట్టుగా తొలగిపోయేటట్లు కదా. విషయాంతరంగళై ఆదరిప్పార్కు ఇరుప్పదు, విషయాంతరాలను ఆదరించేటువంటి వాళ్ళకి ఆ అనుభవం లభిస్తే వెళ్తామండి, లేకపోతే ఏముంది అని కొంతకాలానికి మర్చిపోయే అవకాశం ఉన్నది. కానీ ఆళ్వారు ఎలాంటి వారు? మననం పన్ని భావనయ్యాయ్ పిన్బు దర్శనమాయ్ ప్రత్యక్ష సమానాకారమాయ్ పిన్బు శరీర వియోగం పార్తిరుప్పరుపడీరే. ఇది ఆళ్వారికి ఉన్నటువంటి భక్తి ఎలాంటిది అంటే ఆత్మాయేవ ఇది ద్రష్టవ్య మంతవ్య నిరిధ్యాసితవ్య అని చెప్పినట్లుగా ఎలా ఉంటారు ఆళ్వారి యొక్క స్థితి? మననం పన్ని, మననం చేసి ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అని ఉపనిషత్వాక్యం చెప్పినట్లుగా ఆత్మావారే ద్రష్టవ్య మొదట చూడాలి, శ్రోతవ్య వినాలి, ద్రష్టవ్య శ్రోతవ్య నిధిధ్యాసితవ్య దాన్ని మననం చేసుకోవాలి అని చెప్పినట్లుగా ఆ రీతిగా ఎప్పుడు ఆళ్వారు మననం పన్ని ఆ విషయాన్నే మననం చేసి భావనయ్యా
దాన్నే భావించుకొని పిన్బు దర్శనమాయ్, ఆ తర్వాత దాన్ని దర్శించి ఆ దర్శనం ఎలాగ ప్రత్యక్ష సమానాకారమాయ్, ప్రత్యక్ష ఆ దర్శనం కూడా ఎలా ప్రత్యక్ష సమానాకారమైనటువంటి దర్శనాన్ని పొంది పిన్బు శరీర వియోగం పార్తిరుప్పారు పడీరేయుదు. అదిగో పిన్బు ఆ తర్వాత శరీర వియోగం పార్తు, ఇలా దాన్నే మననం చేసి దాన్నే భావన చేసి దాన్నే దర్శిస్తూ ఆ తర్వాత ప్రత్యక్ష సమానాకారంగా దాన్ని అనుభవిస్తూ, అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, అలాంటి అనుభవాన్ని పొందేటువంటి వాళ్ళు ఆ శరీర వియోగాన్ని ఎదురు చూస్తూ ఉండేటువంటి వాళ్ళ స్వభావం. అంటే భగవంతుడినే మననం చేసుకుంటూ ఉంటారు, ఆయన్నే భావన చేస్తూ ఉంటారు, ఆయన్నే దర్శిస్తూ ఉంటారు. ఆ దర్శనం కూడా ఎలా ఉంటుంది, ప్రత్యక్ష సమానమైనటువంటి దర్శనం చేస్తూ వాళ్ళు ఎలా ఉంటారు అంటే శరీర వియోగాన్ని, ఈ దేహం విడిచిపెడితే వెళ్ళి పరమాత్మని చేరొచ్చు కదా అనేటువంటి భావనతోటి శరీర వియోగాన్ని ఎదురు చూస్తూ ఉండేటువంటి వాళ్ళ యొక్క భక్తి ఎలా ఉంటుందయ్యా అంటే ఇదిగో ఇప్పుడు ఆళ్వార్ల లాంటి యొక్క భక్తి. అందుకనే ఆళ్వారు ఏమంటున్నారు, వైగలం వినయేన్ మెలియా. వైగలం మనలాంటి వాళ్ళకైతే ఆయన లభిస్తే లభిస్తాడు, లేకపోతే లేదు, లభిస్తే పొందుదాం, లేకపోతే విడిచిపెడదాం అన్నట్లుగా ఉంటుంది మనలాంటి వాళ్ళ యొక్క స్థితి. కానీ ఆళ్వార్ నాయకు యొక్క స్థితి అలాంటిదా కాదు. ఒక్కసారి ఒక్క క్షణం విడిచిపెడితే కూడా ధరించి ఉండలేనటువంటి స్థితి కలిగినటువంటి ఆవిడ కనుక ఆళ్వార్ నాయకి. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే ఇప్పుడు చెప్పలా, మననం చేసి భావనని పొంది ఆ తర్వాత దర్శించి తర్వాత ప్రత్యక్ష సమానాకారంగా ఆయన్ని సేవిస్తూ శరీర విశ్లేషణ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుందంటే ఇది ఒక్క క్షణం ఎడబాస్తే కూడా ధరించి ఉండలేనట్టు కదా ఉంటుంది. అదే మనకి ఉపనిషత్తు కూడా చాందోగ్యంలో చెప్తున్నారు, తస్యమే అద సంపత్సే ఎంగిర మేలిల్ ఉత్తమనోడే కూడవేణుమే తావదేవ చిరంయను ఎనక్కు అవ్వడవే కిడాయ్ విలంబం యావన్న విమోక్ష్యే అద సంపత్సే అనంతరత్తే సంపన్ననాగక్కడవేన్. అదావదు అంటే ఉపనిషత్వాక్యం చెప్తూ ఆ తర్వాత ఏం చెప్తున్నారు ఇక్కడ, అద సంపత్సే ఎప్పుడట పరంజ్యోతి సంపద్యైరే ఇప్పటి శరీర విమోక్షం తిరుప్పారు పడీరేదు. ఈ శరీరాన్ని విడిచిపెట్టాలని ఎదురు చూసేటువంటి వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుందట, వీళ్ళు ముందుగా భగవంతుని గురించి మననం చేసుకుంటారు, భావిస్తూ ఉంటారు, ప్రత్యక్ష సమానంగా దర్శిస్తూ ఉంటారు, శరీర వియోగం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. అది ఆడవాళ్ళ యొక్క భక్తి అలాంటిదని చెప్పుకున్నాం కదా. ఎప్పుడట వీడేమనుకుంటాడు, తస్య తావదేవచరం యావన్న విమోక్షే తావదేవచరం అని, ఈ శరీరం వెళ్ళిపోవటమే ఎనక్కు అవ్వడవే కిడా విలంబం. ఎందుకంటే మేలిల్ ఉత్తమనోడే కూడవేణుమే. ఆ తర్వాత ఏముంటుంది, ఆ సర్వేశ్వరుడితోటి కూడటమే కదా. ఎంతవరకండి ఈ ఆలస్యం, ఎనక్కు తావదేవచరం ఎనక్కు అవ్వడవే కిడా విలంబం. ఎంతవరకు ఈ ఆలస్యం అంటే యావన్న విమోక్ష్యే, ఈ దేహం ఉన్నంత వరకు మాత్రమే ఈ ఎడబాటు. ఈ దేహాన్ని విడిచిపెడితే ఆ తర్వాత అనంతరత్తే సంపన్న నాగక్కడవే, ఆ తర్వాత నేను సర్వేశ్వరుని చేరుకుంటాను, సంపద కలిగిన వాడిని అవుతాను. అంటే ఈ దేహం ఉన్నంత వరకు మాత్రమే ఆయనకి నాకు ఎడబాటు, ఈ దేహం విడిచిపెట్టాను అంటే ఆయనతోటి చేరతాను, ఆయనతోటి కలిసి ఆ సంపదను పొందుతాను, ఆనందాన్ని అనుభవిస్తాను అని చెప్పినట్టుగా. అది ఎలా అదావదు అంటే సారం ఏంటి, పరంజ్యోతి ఉపసంపద్యైరే ఇప్పటి శరీర విమోక్షం తిరుప్పారు పడీరేరు. అదిగో ఈ శరీర విశ్లేషాన్ని కోరుకునేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు శరీర వియోగమే ఆలస్యం, ఇది తొలగిపోయిందంటే మేము వెళ్ళి ఆ సర్వేశ్వరుని చేరుకుంటాము, ఆ ఆనందాన్ని అనుభవిస్తాం, ఆ సంపదని పొందుతామని ఆనందంగా ఉండే వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇదిగో ఒక్క క్షణం ఆలస్యమైనా కూడా ఆయన్ని విడిచి ఉండలేనట్లుగా ఉంటుంది. అది ఇప్పుడు ఆళ్వార్ల యొక్క స్థితి అంటూ వైగలం వినయేన్ మెలియా. వైగలం వైగలం ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా వినయేన్ పాపిష్టి దాన్ని ఆయన్ని పొందటానికి అడ్డుగా ఉన్నటువంటి పాపాన్ని కలిగినటువంటి దాన్ని మెలియా బాధపడేటట్టుగా తన్నై విశ్లేషు కుంబడి మహా పాపత్తై పండిన నాన్
ఆయన్ని విశ్లేషించేటట్లుగా గొప్ప పాపాన్ని చేసినటువంటి నేను ఎలా నాల్దోறுం వ్యసన పరంపరయ్యాలే అవసన్నయ్యాగా, నాల్దోறுం ప్రతిరోజు వైగలం అన్నారు కదా, ఎల్లప్పుడు ఎలా ప్రతిరోజు కూడా వ్యసన పరంపరయ్యాలే అవసన్నయ్యాగా, ఈ దుఃఖ పరంపరలతోటి అవసన్నయ్యాగా దుఃఖితురాలు కాగా, ஒரு நாள் மெலிய பொறுக்க மாட்டாదా ప్రకృతి ఆనవలు కిరీర్, ஒரு நாள் ఒక్కరోజు కూడా మెలియ పొరుక్క మాట్లాడ ప్రకృతి ఆనవలు కిరీర్, ఈవిడ స్వభావం చూస్తే ఒక్కరోజు కూడా ఈ బాధని తట్టుకునేటువంటి శక్తి లేని మృదు స్వభావి ఈవిడ. కానీ ఈవిడకు ఉన్నటువంటి ఈ బాధ ఏమో వైగలం వినయేన్ మెలియ, వైగలం మెలియ, ఎప్పుడు ఇదే బాధ. ఈవిడ స్వభావం ఏమో ఒక్కరోజు కూడా ఆయన్ని విడిచిపెట్టి ఉండలేదు, కానీ ఆ ఎడబాటు మాత్రం నిత్యం ఉంటుంది. అలా నెడునాள் నో పడుగిరాడు ఏది ஒரு நாள் மெலிய பொறுக்க மாட்டாத ప్రకృతియానవల్కిది నెడునాள் నో పడుగిరాడు, ఒక్కరోజు కూడా ఇలాంటి బాధను సహించి ఉండలేనటువంటి ఆమె కదా ఇప్పుడు ఎలా ఉంది, నెడునాள் నో పడుగిరాడు, ఎంత కాలంగానో ఇలాంటి బాధ పడుతూ ఉన్నది. తిరువడి కండు పోంద అనంతరం పిరాటి పట్టదెల్లాం పడుగిరాలాయిత్తు ఎవడం, తిరువడి కండ పోంద అనంతరం, తిరువడి ఎక్కడ లంకాపట్టణంలో ఉన్న సీతాపిరాటి దగ్గరికి వెళ్ళింది, ఇప్పుడు మళ్ళా రామాయణంలో తీసుకెళ్లారు. తిరువడి కండ పోంద అనంతరం, తిరువడి ఆంజనేయ స్వామి వచ్చి చూసి వెళ్ళిన తర్వాత పిరాటి పట్టదెల్లాం పడుగిరాలాయిత్తు ఇవ్వడం, ఆ పిరాటి పడిన దుఃఖం అంతా కూడా పడుతోంది ఈ ఆళ్వార్ నాయకి. ఎలా ఒక రాత్రిயில் వ్యసనం తిరువడి పొరుక్క మాటిత్తిలనిరే, ఆ తిరువడి ఆ ఒక్కరోజు తిరువడి వెళ్ళిన సమయంలో ఆయన ఉన్న కాసేపులో ఎప్పుడో మధ్యరాత్రి వెతికి 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 లంకాపట్టణం మొత్తం ఏ మధ్యరాత్రి సమయానికో ఆ శోకవనానికి చేరాడు తిరువడి. ఆ సమయంలో సీతాపిరాటి దగ్గరికి ఆవిడే అనుకున్నాడు, ఆ చెట్టు మీద కూర్చున్నాడు. అదే సమయంలో రావణాసురుడు రావటం, తన పరిచారికలతోటి భార్యతోటి అందరితోటి రావటం, ఈవిడికి వార్నింగులు ఇవ్వటం, ఆ బాధంతా చూశాడు కదా చెట్టు మీద కూర్చొని. చూసినటువంటి ఒక రాత్రి వ్యసనం తిరువడి పొరుక్క మాటిచ్చులనిదే, ఒక్క రాత్రి కూడా తిరువడి తాను చూసినటువంటి ఆ కొంచెం సమయంలో కలిగినటువంటి బాధనే సహించలేకపోయాట. ఎవరు? తిరువడి సీతాపిరాటి పడినటువంటి బాధని. తిరువడి పొరుత్తులనిదే అంటే తిరువడి అంటే ఇక్కడ నమ్మాళ్వార్లని కూడా చెప్పుకోవచ్చట. ఎలా ఒక రాత్రి కలిగేటువంటి దుఃఖాన్నే సహించలేనటువంటి వారు కదా ఆళ్వారు, అలాంటిది నెడుంకాలం ఇంత దీర్ఘకాలం దుఃఖం ఉంటే ఎలా సహించగలరండి అంటూ ఎవడి తిరువడి అని నమ్మాళ్వారుగా ఎలా చెబుతారు? పరమాత్మకు తిరువడిగలే నమ్మాళ్వారు కనుక నమ్మాళ్వారు అలాంటి దుఃఖాన్ని సహించలేనటువంటి వారు కదా అని అర్థాన్ని చెప్పుకుంటూ ఇది ఒక రాత్రి అయిపోయింది. హనుమ ఆలోచిస్తున్నాడు సీతాపిరాటి యొక్క దుఃఖాన్ని గురించి. ఇమాం అసిత కేశాంతం మైవண்ணం நருங்குஞ்சி குறிஞ்சியை உடையவர்க்கும் பேணத்தகும் குழலை உடையவர் குடேరు. ఇమాం అసిత కేశాంతం, ఎలాంటి ఆవిడ ఈవిడ? నల్లటి శిరోజాలు కలిగినటువంటి ఆవిడ. ఆయన ఎలాంటి వాడు? దీంట్లో తిరునెడుందాండగంలో చెబుతారు. ఎలా? మైవಣ್ಣం నరుంకుంజి, మైవண்ணం నల్లటి రింగులు రింగులుగా ఉండేటువంటి జుట్టు కలిగినటువంటి వాడు, అందమైన కేశాలు కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు. మైవண்ணం నరుంకుంజే ఉడయవర్కుం, అలాంటి అందమైన కేశాలు కలిగినటువంటి ఆ స్వామికి కూడా పేణత్తగం కుడలై ఉడై ఎవరికిరీరు, కోరుకోతగినటువంటి కేశ సంపద కలిగినటువంటి ఆవిడట ఈవిడ. ఆయనకి కేశవుడని తిరునామం ఎలా వచ్చింది? అందమైన కేశాలు కలిగినటువంటి వాడు కనుక. అలాంటి అందమైన కేశాలు కలిగినటువంటి స్వామి కూడా కోరుకునేటువంటి కేశ సంపదట ఈవిడది. అందుకని ఇమాం అసిత కేశాంతం, అది ఆవిడ యొక్క శిరోజాల సౌందర్యం. ఇంకా ఆవిడ నేత్రాలు శతపత్ర నిభేక్షణం. ఎలా? మైవண்ணం అంటే కరుత్త వన్నత్తయ్యం పరిమళత్తయ్యం ఉడయ్య తిరుక్కుదలై ఉడయ్య వర్కు ఎన్నపడి. పెరుమాళ యొక్క శిరోజాలు ఎలా అంటే కరుత్త వర్ణత్తయ్యం నల్లని వర్ణము, పరిమళాన్ని కూడా కలిగి ఉండేటువంటి పెరుమాళ యొక్క అలాంటి శిరోజాలు కలిగిన పెరుమాళ్ళు కూడా కోరుకునేటువంటి కేశ సంపద ఈవిడిది అని చెప్తూ పేణతగు ఆశపడదగినటువంటి శిరోజాలు
శతపత్ర నిభం ఎన్నదు దర్శనీయత ఇప్పత్త ఆదల్ నెయ్దలాదల్. నెయ్దల్ అంటే చక్కగా నీలవర్ణంలో ఉంటే నల్లటి అసితకేశ ఇది శతపత్ర నిభేక్షణం అన్నారు కదా, అంటే కమలపత్ర. నెయ్దల్ అంటే నల్లటి నేత్రాలు. అసితేక్షణ అన్నారు కదా, ఆ నల్లదనం చేత కానీ తామరల లాంటి నేత్రాలు, అందమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి ఆవిడ ఈవిడ. కమలపత్రాక్ష ఎంగిర కண்களாலே కండుకొండిరుక్క తక్క కరుంకన్నై ఉడయ్యవల్ కిడీరు. కమలపత్రాక్షుడు అని చెప్పబడేటువంటి వాడు రాముడు. అలాంటి రాముడి చేత కూడా కండుకొండిరుక్క తక్క, బా ఈ నేత్రాలని అనుభవించకపోతే నాకెందుకు ఇంకా అనేటట్లుగా ఉన్నటువంటి కరుంకన్నై చెప్పుకున్నాం కదా. అసితేక్షణ అని సీతాపిరాటికి ఒక విశేషణం కదా, నల్లటి నేత్రాలు. ఇది సౌందర్యంలో ఆయన కంటే ఈవిడికి ఎక్కువ సౌందర్యం అని చెప్పడానికి. అలాంటి కరుంకన్నయ్యుడయ్యవల్కిడి, అలాంటి నల్లటి నేత్రాలు కలిగినటువంటి ఆవిడ కదా ఈవిడ. హనుమ ఆలోచిస్తున్నాడు ఇవన్నీ. సుఖార్హ ఎలా సుఖాలకే అర్హురాలైనటువంటి ఆవిడ ఇలాంటి దుఃఖాలకు కాదు. ఎలా అవర్ మడిలే ఇరుక్కత్తగుమవర్, ఆయన యొక్క ఒళ్ళో కూర్చోవటానికి తగినటువంటి ఆవిడ ఈవిడ. అలాంటి ఆవిడ దుఃఖితాం దృష్ట్వా ఇవ్విరుప్పుక్కు తగాదవళై కండు. దుఃఖితాం అలా దుఃఖిస్తూ ఉన్నటువంటి ఆ సీతాపిరాటిని చూసి ఈ విరుప్పిక్కు ఆవిడ ఉన్నటువంటి ఆ స్థితి ఆవిడికి తగినటువంటిది కాదు. అలాంటి ఆవిడని చూసి మమాపి వ్యధితం మనహ, మమాపి నాకు కూడా నా మనస్సు చాలా వ్యధ చెందుతూ ఉన్నదే అని భావించాట హనుమ. ఎప్పుడు సీతాపిరాటిని చూడటానికి వెళ్ళిన హనుమ ఒక్క రాత్రి ఆ సీతాపిరాటి పడేటువంటి దుఃఖాన్ని చూసి ఎలాంటి ఆయన చేత కూడా కోరుకోతగినటువంటి కేశ సౌందర్యము, నేత్ర సౌందర్యము, ఆయన ఒళ్ళోనే కూర్చోటానికి తగినటువంటి సుకుమారమైన తిరుమేని, సుఖాలు అనుభవించటానికి తగినటువంటి అలాంటి ఆ సీతాపిరాటి దుఃఖితాం దృష్ట దుఃఖిస్తూ ఉంటే దృష్ట్వా చూసి ఇవ్విరుప్పు కుత్తగాదవళై కండు. ఇలాంటి ఈ స్థితి ఈవిడికి తగినటువంటిది కాదండి. ఈవిడ ఎలాంటి సుకుమారురాలు, ఎంత సౌందర్య రాసి, ఎవరి చేత కోరుకోబడేటువంటి సౌందర్యం ఈవిడిది. అలాంటి ఆవిడికి ఈ దుఃఖాలేమిటి అని మమాపి వ్యధితం మనహ, మమాపి నాకు కూడా చాలా, నా మనస్సు కూడా చాలా దుఃఖం చెందుతుంది. ఎందుకు ఈయన బ్రహ్మచారి, సుఖ దుఃఖాలకి అతీతంగా ఉండేటువంటి విరాగి హనుమ. అలాంటి ఆయనకు కూడా శోకహర్షంగలుక్కు అழியாத என்னுடைய நெஞ்சையும் ఒరుత్తిత్తు కిడీరు. శోకానికి హర్షానికి అజియాద, చలించనటువంటి మనసు. ఇది దుఃఖము ఇది సుఖము అనేటువంటి సుఖ దుఃఖాలకు చలించనదైన నా యొక్క మనస్సు కూడా ఒరుత్తిత్తు కిడీరు కష్టపడుతోంది ఆ సీతాపిరాటి యొక్క స్థితి అని. ఇప్పటియే కాణుం ఎవడు కుయిరుక్కిరపడి, అలా ఉన్నది ఈ చెలికత్తెలకి ఈ ఆళ్వార్ నాయకు యొక్క స్థితి చూస్తే. అది ఇరుక్కిరపడి వినయ్యేన్ పాపిష్టు దాన్ని. నాల్ సెల్ల ఆశై కజియాద పడియాన పాపత్తై పండినేను. రోజులు గడవగా ఆశ పెరగాలి, అది ఇంకా పొందాలి అనేటువంటి పొందే అవకాశాలు కలగాలి. కానీ రోజులు గడవగా ఆశ నశించిపోయేటట్లుగా ఉన్నటువంటి పాపాన్ని చేశాను నేను. మెలియా అంటే బాధ అనుకున్నాం కదా. మెలియ వానార్ వన్ కముగుం ఎన్నుదల్. అలా ఆళ్వార్ నాయక బాధతోటి పెరిగినటువంటి ఆ వన్ కముగు, ఔదార్యమైనటువంటి కముకు వృక్షాలు అని చెప్పచ్చు. మెలియా తిరువల్లవాళ్ ఉరయ్యం ఎన్నుదల్. అదిగో మెలియా నన్ను బాధించేటట్లుగా ఆ తిరువల్లవాడులో నిత్యవాసం చేస్తున్నటువంటి స్వామి అని చెప్పచ్చు. ఆ ఊరిల్ పరమచేతననోడు అచిత్ కల్పమాన స్థావరంగళోడు వాసిల్లై మెలివే విళై నేరాగ పల్గుగైకు. ఆ ఊర్లో ఉన్నటువంటి పరమచేతనుడైనటువంటి సర్వేశ్వరుడికి అచిత్ కల్పమాన, అచిత్తుతో సమానంగా ఉండేటువంటి స్థావరాలకి తారతమ్యం లేదు. దేంట్లో తారతమ్యం లేదు? ఆళ్వార్ నాయకు యొక్క బాధనే ఆధారం చేసుకొని అభివృద్ధి చెందటానికి,
ఆయన ఆళ్వార్ నాయకు యొక్క బాధని చూసి పెరిగి పెరిగి సంతోషంగా ఉండేటువంటి వాడు. అక్కడ ఉన్నటువంటి ఈ కముకు చెట్లు ఇవన్నీ కూడా ఆళ్వార్ నాయకు యొక్క బాధనే నీరుగా చేసుకొని పెరుగుతూ ఉన్నాయి. అంటే ఆ ఊరు ఎలాంటిదయ్యా అంటే ఇది పరమచేతనుడైనటువంటి సర్వేశ్వరుడితోటి అచిత్కల్పమాన స్థావరాలతోటి వాసిల్లై తారతమ్యం లేదండి. మెలివే విళై నీరాగ పల్గుగైకు మెలివే ఆళ్వార్ నాయకు యొక్క బాధే విళై నీరాగా పెరిగేటువంటి నీరుగా ఉపయోగపడటానికి సర్వేశ్వరుడికి ఉపయోగపడుతుందా ఆళ్వార్ నాయకు యొక్క బాధ? అక్కడ ఉన్నటువంటి స్థావర అచిత్కల్పంతో అచిత్తుల వలె ఉన్నటువంటి స్థావరాల కంటే వీటికి వాటికి తారతమ్యం లేదండి. అన్నిటికీ ఆ ఊళ్ళో ఉన్న అభివృద్ధికి కారణమే ఆళ్వార్ నాయకు యొక్క దుఃఖం. ఇది విషయం అని మేలియా నీర్పండమాయ్ అడిగిరపడి మంచు ముక్కలాగా కరిగిపోతూ ఉన్నదట ఆళ్వార్ నాయకి. వానార్ ఇత్యాది ఇత్తలై మెలియా అత్తలై మల్గా నిన్నదు அவ்வூரில் சோலைக்கு நீர் இத்தலையில் மெலிவு போலே காணும் ఇత్తలై మెలియా అత్తలై మల్గా నిండు. ఏది వానాల్ వన్ కముహుం అన్నారు కదా. ఇత్తలై ఈ ఆళ్వార్ నాయకి బాధపడగా అత్తలై మల్గా నిన్నదు. ఆ చెట్లన్నీ అత్తలై సర్వేశ్వరుడు అభివృద్ధిని పొందుతూ ఉన్నాడు. ఆ చెట్లు బాగా పెరుగుతూ ఉన్నాయి. ఆ ఊరిల్ సోలైకు నీర్ ఇత్తలైల్ మెలివు పోలే కాణం. ఆ ఊళ్ళో ఉన్న తోటలకి నీళ్ళు ఏమిటయ్యా అంటే ఇదిగో ఆళ్వార్ నాయకు యొక్క బాధే. అది వానార్ ఆకాశత్తైకన్ తెరియిట్టా పోలే ఇరుక్కై. ఆకాశం మొత్తం వ్యాపించి కొంచెం కూడా అవకాశం లేనట్లుగా దట్టంగా ఎత్తుగా పెరిగిపోయి ఆకాశం అంతా వ్యాపించాయి ఆ ఊర్లో ఉన్నటువంటి వానార్ వన్ కముగు అని. ఇవల్ ఇరుక్కిరవేయడం ఆళ్వార్ నాయకు వేయించేసి ఉన్న స్థానం ఎలా ఉన్నదయ్యా అంటే అపివృక్షా పరిమ్లానాహ అవన్నిరుక్కిరవేయడం అకాల ఫలినో వృక్షాహ. అది ఆళ్వార్ నాయకి ఉన్న చోటేమో అపివృక్షా పరిమ్లానాహ. ఆనాడు రామచంద్రుడు అయోధ్య నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే అప్పుడు అపివృక్షా పరిమ్లానాహ చిగురులతో సహా చెట్లన్నీ వాడిపోయినాయి మాడిపోయాయి అని చెప్పినట్లుగా ఆళ్వార్ నాయకి ఉన్న ప్రదేశం అంతానేమో ఒక కొంచెం పచ్చదనం కూడా లేనట్లుగా, ఒక చిగురు లేదు, ఒక పూత లేదు, కాయ లేదు, పిండ లేదన్నట్టు చెట్లన్నీ వాడిపోయి ఉన్నాయి, మాడిపోయి ఉన్నాయి. ఆయన ఉన్నటువంటి చోట ఎలా ఉంది తిరువల్లవాడులో అకాల ఫలినో వృక్షాహ. అకాల ఫలినో వృక్షాహ మళ్ళీ రామచంద్రుడు తిరిగి అయోధ్యలో అడుగు పెట్టగానే కాలం కాని కాలంలో కూడా అక్కడ ఉన్నటువంటి చెట్లు తీగలు అన్ని పూలతోటి కాయలతోటి పిందెలతోటి చిగుర్లతోటి పచ్చగా వికసించినట్లుగా అలా ఉంది. ఆయన ఉన్నటువంటి ప్రాంతమేమో అలా పచ్చదనంతో నిండిపోయి ఉన్నది. ఇక్కడ ఈవిడున్నటువంటి ప్రాంతం ఎలా ఉంది అపివృక్షా పరిమ్లానాహ అన్నట్లుగా ఉన్నది ఈవిడ స్థితి. వన్ కముహం చాలా ఔదార్యం కలిగినటువంటి కముకు చెట్లు ఇవి. ఎలా ఉంటాయి అవి? ఎందుకు ఔదార్యం? వాటికి ఏమిటి ఔదార్యం? దర్శనీయమాయిరుక్కై చాలా అందంగా ఉన్నాయట ఆ కముకు చెట్లు. ఎలా కులయారంద పశుక్కాయం పశుంకాయం పాళై ముత్తుం తలయారంద వెళంకముగు ఎన్నుమా పోలే ఇరుక్కు. ఎలా ఉన్నాయట ఇవన్నీ కూడా? విళయారంద కులయారంద పశుక్కాయం పశుంకాయం. కులయారంద ఎలా ఉన్నాయట అవన్నీ కూడా? అకాల ఫల ఇది కులయారంద పశుక్కాయం పశుంకాయం పాడై ముత్తుం తలయారంద వెళంకముగు ఎన్ను మాపోలే ఇరుక్కై. ఎలా ఉన్నాయి? అన్ని పచ్చగా పెరిగి ఆకాశం వరకు చక్కగా కాయలతోటి పాడై ముత్తుం తలై నెరయ్య వడయ్య అంటే పైన గుత్తులుగా అవన్నీ కూడా ఆ కముకు కాయలు ఆ ఒక్క కాయలతోటి నిండిపోయి ఉన్నటువంటి ఆ చెట్లు అని చెప్పినట్లుగా అలా వళంకముగు ఔదార్యమైనటువంటి అందమైనటువంటి కముకు చెట్లు. వన్ కముగు కొడి తొడర వేండాదే తాన్ కొడుకు ఉడంబం కొడిత్తు నిక్కిర ఔదార్యం ఎన్నుమా. వన్ కముగు ఔదార్యమైనటువంటి కముకు చెట్లు. కొడి తొడర వేండాదే ఈ తీగ వెళ్ళి అనుసరించాల్సిన అవసరం లేదు. ఆ చెట్లే తాను కొడుకు ఉడుంబం కొడుతూ నిక్కిర ఇదే దాని దగ్గరగా వెళ్ళి ఇదిగో కావాలంటే నన్ను ఆశ్రయించి నువ్వు పెరుగు
అన్నట్టుగా వాటి దగ్గరికి వెళ్ళి నిలబడేటువంటి ఔదార్యం కలిగినటువంటివి. మెయ్యే కొడుక్కిర ఔదార్యమిరే ఇది, మెయ్యే కొడుక్కిర ఔదార్యం. అదిగో తన తిరుమేనినే ఇచ్చినటువంటి ఔదార్యం కదా ఈ అక్కడ ఉన్నటువంటి వంకముగు, ఆ కముకు చెట్లకి ఉన్నటువంటి ఆ ఔదార్యము అంటూ మిగతా పాసురాన్ని మనం రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం.